హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్ కోసం బిర్యానీ చేస్తున్నాను. నేను బిర్యానీ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మా కొలీగ్స్ అండ్ మై సార్స్ అండ్ మై ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు ఎలా చేస్తానో మీకు చెప్తాను. ముందుగా మనమైతే తాలింపు పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకులు, జాజి పువ్వు, జీరా ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట. లాంగు అన్నీ, ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత మనం రైస్ ఏం చేస్తామంటే కొంచెం కడిగి పెట్టుకోవాలన్నమాట సైడ్కి. రైస్ ఇగో నానేసాను, ఒక 5 minutes అలా పెట్టుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం టమాటాలు వేసుకోవాలి ఇందులో. ఓకేనా? మొత్తం తాలింపులో దాల్చిన చెక్కలు, ఇలాచీలు, అలాగే లాంగులు, ఇంకా మొత్తం ఎండు మసాలా ఉంటుంది కదండి, దానికి సంబంధించినవన్నీ మనకు ప్యాకెట్లో ఇస్తారు కదా, అవన్నీ ఉల్లిపాయలతో పాటు మనం వేపుకోవాలన్నమాట. నాకు దాని పేర్లు తెలియదు సరిగా, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, తర్వాత మనం ఏంటంటే టమాటర్ కూడా వేసాను. టమాటర్ వేసాను అనమాట. ఇక్కడ మాకు అయల్టీట్లో ఉంటాం కదా, సరిగా ఏం దొరకవండి. క్యారెట్ కానీ, బంగాళదుంపలు కానీ ఇవన్నీ దొరకవు. ఏదో అడ్జస్ట్ అయ్యి కొంచెం చేస్తాను, కానీ టేస్ట్ అయితే వస్తుంది. అర్థమైందా? మాకు ఏది దొరికితే దాంతోపాటు ఈరోజు నార్మల్ చేస్తాను అన్నమాట. క్యారెట్ దొరకలేదు, సిమ్లా మిర్చి, అలాగే బీన్స్ అవి దొరకలేదు. అవి దొరికితే బాగుంది. ఇంకా ఓన్లీ బంగాళదుంపలే దొరికాయి. బంగాళదుంపలు మన ఇండియాలో ఎక్కడైనా దొరుకుతాయండి. సో ఏదో ఒకటి అలా చేసుకుంటాను మరి. ఇక్కడ ఇది స్టవ్ లాగా ఉంటుంది అనుకుంటున్నా, ఈ స్టవ్ కాదు. ఇందులో కిరోసిన్ వేసి మేము చలి కోసం ఇది యూజ్ చేస్తాం. దీని పేరు బుకారి అంటారు అనమాట. అర్థమైందా? ఇగండి, ఇందులో కిరోసిన్ వేసి ఇందులో నుంచి ఫైర్ వస్తుంది. ఇందులో నుంచి బాగా ఫైర్ వస్తుంది, రూమ్ అంతా వేడిగా అయిపోతుంది. ఏమైనా చేసుకోవాలనుకుంటే దీని మీద మేము చేసుకుంటాం. ఇది మాకు స్టవ్ లాంటిది అనమాట. అలాగే బంగాళదుంపలు కూడా వేస్తాను. కాసేపు 2 minutes అయ్యాక మనం అదరక్ లసను, అదే ఏమంటారంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకోవాలన్నమాట. అర్థమైందా? బంగాళదుంపలు కూడా బాగా వేగాయి. ఇప్పుడు మనం గరం మసాలా అలా, ఇందులో పడిపోయి కొంచెం గరం మసాలా, అలాగే తెల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. తెల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మనం ధనియా పౌడర్ వేసుకోవాలండి. ధనియా పౌడర్ చాలా బాగుంటుంది వేస్తే. ధనియా పౌడర్ బాగా పట్టాలి. ధనియా పౌడర్ వేసుకుందామండి. గరం మసాలా కొంచెం తక్కువైనట్టుంది, వేసుకుందాం. మనం నెయ్యి వేసుకోలేదు, కొంచెం నెయ్యి వేసుకుందాం.
రైస్ వేసుకుంటున్నా. డాలా 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 పూర డాలా डालो पूरा डाल दे, डालो पूरा डालो. हाँ उसमें थोड़ा पानी मार के ना पूरा రైస్ डाल दो. ఈ రైస్ని కొంచెం కలుపుకోవాలండి. రైస్ వేస్తామండి. రైస్ వేసి కొంచెం బిర్యానీ మసాలా, మెంతి పౌడరు, అలాగే మనం ఇలాచీ కూడా అంటే ఇలాచీ అంటే యాలక్కాయలు వేసి మొత్తం దానికి సరిపడిన 1 గ్లాస్కి 2 గ్లాసులు నీరు, మీకు తెలుసు కదా అందరికీ, వేసి అలాగే మసాలా మొత్తం మనం ఉల్లిపాయలు టమాటా ఫస్ట్ తడక కొట్టాం కదా, తడక అంటే మనం తాళం పెట్టాం కదా, దానికి కూడా ఒక 2 గ్లాసులు ఎక్స్ట్రా వేసుకోవాలి. అప్పుడు మనం మూత పెట్టేస్తే సరిగ్గా దిగుతుంది అనమాట బిర్యానీ. ఓకేనా? ఓ నమక్ లేకనా తోడా నమక్ ఇలాచీని యాలకులు తోడా నమక్ డాలు. మనం ఉప్పు సరిపోయిందో లేదని ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఉప్పే మెయిన్ అనమాట. ఉప్పు కానీ సరిపోతే తక్కువైనా ఎక్కువైనా బిర్యానీ టేస్ట్ పోద్ది. కొంచెమే थोड़ा सा पहले डाला, చెక్ करेंगे. डाला. ఉప్పు మాత్రం మనం మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఒకసారి ఉప్పు అన్నీ వేసాక మనం ఇంకా మూత పెట్టడమే, దమ్ పెట్టిస్తే ఇంకా అయిపోద్ది. ఇంకా దీని తర్వాత क्या किसमें क्या मतलब हाँ दाल लेके ना पड़ेगा ना, बस हो जाएगा उधर में, वो कुछ नहीं होगा. दाल दूल कुछ नहीं चाहिए हमें ऐसे. अरे नहीं यार दाल दूल एक बंदे को भेजा, एक बंदे को भेज देते हैं. रख दे. మనం ఇలాగా ప్లేట్ పెట్టుకోవాలి. అసలు కొంచెం కూడా ఇది రాకుండా, గ్యాప్ ఉండకుండా దానికి సరిపడిన ప్లేట్ కానీ ఏదైనా మూత వేసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది బిర్యానీ కదా. కొంచెం కలిపి టేస్ట్ చేస్తే బాగుంటుంది. అందరు తింటున్నారా సూపర్గా కదా? వచ్చానా బహుత్ వచ్చానా? మా వాళ్ళు కాదా చేస్తారా? ఓకే.